Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 30 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ 17k కి రీచ్ అయిపోయినందుకు. ఇట్లనే సపోర్ట్ చేస్తుండని, ఇట్లనే 20k కూడా రీచ్ అయిపోయాం. అండ్ తర్వాత ఇంకా పోతూనే ఉందాం. అండ్ మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంఫర్ట్గా చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన సుహో వాళ్ళు అముత్కని ఫ్రీ చేస్తారు అండ్ షాడో డేంజర్లకి పట్టుకోబోతారు. బట్ గైస్ అముత్కడు ఫుల్ గా ఫ్రీ అవ్వడు, చైన్స్ వాడికి ఇంకా అటాచ్ అయ్యే ఉంటాయి. సో అందుకే చైన్స్ తోనే సుహో వాడిని షాడో డేంజర్లకి తెచ్చేస్తాడు. అందుకే మన సుహో అముత్కని తన టీమ్మేట్ లాగా కూడా చేసుకుంటాడు. అండ్ అలా క్వెస్ట్ ఫినిష్ అయిపోద్ది అండ్ సుహో లెవెల్ కూడా అయిపోతాడు. అండ్ దానికి రివార్డ్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ గ్యాస్ తర్వాత మనం రియో వాళ్ళని చూస్తాం. అండ్ వాళ్ళు వాళ్ళ కార్లో పడుకొని ఉంటారు. అండ్ అప్పుడు మన సుహో ఇక్కడికి వస్తాడు అండ్ తను వాళ్ళని లేపుతాడు. అండ్ తర్వాత సుహో రియోగాడికి చెప్తాడు డంజన్ క్లియర్ అయిపోయింది అండ్ నేను నీ ఫోన్ని ఒకసారి యూజ్ చేసుకోవచ్చా అని సుహో వాడిని అడుగుతాడు. దాంతో రియోగాడు చాలా షాక్ అయిపోతాడు డంజన్ క్లియర్ అయిపోయినందుకు. ఎందుకంటే రియోగాడు చూసిండు కదా అముత్కాన్ని అండ్ వాడు ఎస్ ప్లస్ మాన్స్టర్ అని వీడికి తెలుసు కదా. సో అట్లాంటి ఎస్ ప్లస్ మాన్స్టర్ని సుహో ఎట్లా డిఫీట్ చేసిండు అండ్ ఎట్లా డంజన్ క్లియర్ అయిపోయిందని అందుకే రియోగాడు అంతకడము షాక్ అయిపోయిండు. అండ్ గ్యాస్ తర్వాత రియో వాళ్ళు సుహోని ఎయిర్పోర్ట్ కి పట్టుకోబోతారు. బికాస్ ఆఫ్ కోర్స్ సుహో కొరియాకి పోవాలి కదా, అందుకే వాళ్ళు ఎయిర్పోర్ట్ కి పట్టుకోబోతారు. అండ్ రియో వాళ్ళు సుహోకి థ్యాంక్స్ అని చెప్తారు ఫర్ సేవింగ్ దెమ్. అండ్ సుహో రియో వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాడు ఫర్ బయింగ్ ఏ టికెట్ టు కొరియా. అండ్ ఆల్సో సుహో జిన్ గాడ్కి కూడా కాల్ చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ జిన్ గాడు చాలా షాక్ అయిపోతాడు సుహో ఈజిప్ట్లో ఉన్నందుకు. అండ్ ఆల్సో జిన్ గాడు చూల్ గాన్ని హెల్ప్ అడిగింది కదా సుహోని వెతకడానికి. సో అందుకే ఇప్పుడు సుహో కొరియాకి వెళ్ళినాక చూల్ గాన్ని కలవాలి ఫస్ట్. అండ్ ఆల్సో మన సుహో రియో వాళ్ళకి ఏమని చెప్తాడు తెలుసా, అముత్కాడు డంజన్ నుంచి బయటకు వెళ్ళిపోయిండు అండ్ అలా డంజన్ కొలాప్స్ అయిపోయింది అండ్ అలా డంజన్ క్లియర్ అయిపోయిందని సుహో వాళ్ళకి చెప్తాడు. అండ్ అఫ్కోర్స్ రియో ఈ స్టోరీని నమ్మడు, బట్ సుహో వాడిని నమ్మేస్తాడు బికాస్ సుహో వాళ్ళకి నిజం చెప్పలేడు కదా. సో అందుకే తను ఈ ఫేక్ స్టోరీ చెప్తాడు. అండ్ గ్యాస్ తర్వాత స్టోరీ కొంచెం వెనక్కి వస్తుంది అండ్ మనం అముత్కాన్ని చూస్తాం షాడో డేంజన్ లో. అండ్ గ్యాస్ ఇప్పుడు కూడా చైన్స్ అన్ని పట్టుకునే ఉంటాయి కదా, అంటే అముత్కాడు ఇప్పుడు షాడో డేంజన్ లోకి వెళ్ళి బయటికి రాలేడు. అంటే ఇప్పుడు ముందు వాడు ఎట్లా డంజన్ లో ఉండేవాడు సేమ్ ఇప్పుడు వాడు షాడో డేంజన్ లో అట్లనే ఉండాలి బయటికి రాకుండా. సో దీంతో సుహో అనుకుంటాడు నేను నా ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయినానని. బికాస్ తను అముత్కడికి ప్రామిస్ చేశాను కదా వాడిని ఫ్రీ చేస్తా అని, బట్ తను ఫ్రీ చేయలేకపోయింది కదా. సో అందుకే సుహో అట్లా అనుకుంటాడు నేను నా ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయినానని. దాంతో అముత్కడు సుహోతో అంటాడు డోంట్ వరీ సుహో, నువ్వు నీ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసినావు, నువ్వు నాకు డంజన్లోకి వెళ్ళి బయటికి తెస్తావని ప్రామిస్ చేసినావు అండ్ నువ్వు అలానే చేసినావు, అంటే ప్రామిస్ ఫుల్ఫిల్ అయినట్టే. అయినా ఇప్పుడు ఈ చైన్స్ ఒక హుక్స్ పెద్దగా అయినాయి, అంటే ఇప్పుడు నేను ఈ షాడో డంజన్ లో ఫ్రీగా తిరగలను ఎక్కువ దూరము, ఇట్స్ మోర్ కంఫర్టింగ్ దెన్ దట్ టూమ్ అని అముత్కడు అంటాడు. సో దీంతో సుహో అనుకుంటాడు అముత్కడు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయిందని. అండ్ గ్యాస్ తర్వాత అముత్కడు సుహోని పట్టుకుంటాడు అండ్ తర్వాత అముత్కడు బిల్డింగ్ పైకి దూకేశాడు. దాంతో ఈజీలు షాక్ అయిపోద్ది. అండ్ బిల్డింగ్ పైనకి పోయినాక అముత్కడు సుహోతో అంటాడు నేను మళ్ళీ నేచర్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను ముందు ఫీల్ అయినట్టు, అండ్ యాజ్ ఐ ప్రామిస్డ్ నేను ఇప్పటి నుంచి నిన్ను ఫాలో అవుతా యంగ్ మోనార్క్ అని అముత్కడు సుహోతో అంటాడు. దాంతో సుహో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ గ్యాస్ తర్వాత స్టోరీ ప్రెసెంట్ లోకి వస్తుంది అండ్ సుహో వెళ్ళిపోతాడు రియో వాళ్ళకి బాయ్ అని చెప్పి. అండ్ గ్యాస్ సుహో ఇప్పుడు 7 times డెవలప్ అయిండు, అంటే ఈ క్వశ్చన్ ఫినిష్ చేసినాక. అంటే సుహో ఇప్పుడు లెవెల్ 35 లో ఉన్నాడు. అండ్ తర్వాత సుహో బేరుగాడిని అడుగుతాడు ఇప్పుడు నేను ఏ ర్యాంక్ లో ఉన్నానని. దాంతో బేరుగాడు అంటాడు ఇప్పుడు నువ్వు ఏ ర్యాంక్ లో ఉన్నామని. దాంతో సుహో అనుకుంటాడు నేను ఫైనల్లీ ఏ ర్యాంక్ కి రీచ్ అయిపోయినాను, ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్స్ అన్ని కూడా అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా కౌంటర్ అటాక్ చేసే టైం వచ్చేసింది లీగార్డ్ మీద అండ్ ఇతర మొక్క అపోస్టల్స్ మీద అని సుహో అనుకుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ రియోగాడ్ అయితే వాడు గిల్డ్ లో సుహోని జాయిన్ చేసుకోవాలని అనుకుంటాడు అండ్ వాడి గిల్డ్ లీడర్ కి చెప్పాలని అనుకుంటాడు అబౌట్ సుహో. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేసేయండి 1.5k లైక్స్ ప్లస్ 100 కమెంట్స్ కన్ఫర్మ్ ఫినిష్ చేసేయండి గైస్ మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కన్ఫర్మ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో కూడా 6 వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి, వాటి కూడా లైక్ కొట్టండి, వాటి కూడా కమెంట్స్ పెట్టండి మర్చిపోకండి. కన్ఫర్మ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా 1కి రీచ్ చేయండి. ఓకేనా గైస్ కన్ఫర్మ్గా చేసుకోండి. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గ్యాస్ తర్వాత మనం కొరియాలో ఉన్న హీరో గిల్డ్ ని చూస్తాం. అన్న గిల్డ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు మన గిల్డ్ అప్పుడే ఇంత పెద్దగా అయిపోయింది, మనం ఇంకా సి ర్యాంక్ గిల్డే, బట్ అప్పుడే మనకి ఒక బి ర్యాంక్ డంజన్ ఒక ఓనర్షిప్ దొరికేసింది. ఇదంతా ఈ స్టార్ పౌడర్ వల్లనే పాసిబుల్ అయింది, దీనివల్ల మన పవర్స్ ఇంక్రీజ్ అయినాయి. అలా మనం సి ర్యాంక్ అయినా మనం బి ర్యాంక్ డంజన్స్ లోకి పోగలుగుతున్నాం అండ్ బి ర్యాంక్ డంజన్స్ ని క్లియర్ చేయగలుగుతున్నాం. అండ్ ఇప్పుడు ఈ స్టార్ పౌడర్ ని కొనుక్కోవడం ఇంకా చాలా ఈజీగా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ స్టార్ పౌడర్ కొంచెం చీప్ గా కూడా దొరుకుతుంది. మనం ఈ స్టార్ పౌడర్ ఒక క్రియేటర్ కి చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలని వీళ్ళందరూ అనుకుంటారు.
బట్ గైస్ అప్పుడే వీరికి తెలుస్తుంది దట్ హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ స్టార్ పౌడర్ ని బ్యాన్ చేయబోతున్నారని. దాంతో ఈ అవలగాళ్ళు అందరూ కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతారు అండ్ వీళ్ళు అనుకుంటారు ఎందుకు వాళ్ళు స్టార్ పౌడర్ ని బ్యాన్ చేయబోతున్నారు, దానివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా, అయినా స్టార్ పౌడర్ వల్ల లో ర్యాంక్ హంటర్స్ కి అండ్ కిల్స్ కి పవర్స్ పెరుగుతున్నాయి కదా, అందుకే వాళ్ళు అట్లా చేస్తున్నారని ఈ అవలగాళ్ళందరూ అనుకుంటారు. బట్ గైస్ అప్పుడే అక్కడికి ఆ గోజగాడు వచ్చేసాడు. వీడు మీకు గుర్తున్నాడు కదా, వీడు ఒక అపోస్టల్ అనమాట. అండ్ గైస్ వీడు హీరో గిల్డ్ వాళ్ళని అడుగుతాడు, మీ దగ్గరైనా ఇన్కోయిన్ లో ఎపిఐనా గేట్ ది ఓనర్షిప్ ఉన్నది అని అడుగుతాడు. దాంతో వీళ్ళు అంటారు అవును మా దగ్గర ఓనర్షిప్ ఉందని. దాంతో గోజగాడు అంటాడు అయితే ఆ ఓనర్షిప్ నాకు ఇచ్చేయండి అని అడుగుతాడు. అండ్ గైస్ అప్పుడే వీడు ఆ హీరో గిల్డ్ మెంబర్స్ ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఎందుకు చెప్పండి, ఎందుకంటే వాళ్ళు స్టార్ పౌడర్ ని తీసుకున్నారు కాబట్టి. అంటే ఎవరైతే స్టార్ పౌడర్ ని తీసుకుంటారో వాళ్ళని ఈ గోజగాడు కంట్రోల్ చేయగలుగుతాడు. అయితే సైడ్ ఎఫెక్ట్ అనమాట ఈ స్టార్ పౌడర్ ది. బట్ గైస్ ఒకడు తీసుకోడు స్టార్ పౌడర్, దాంతో గోజగాడు వాడిని కంట్రోల్ చేయలేకపోతాడు. దాంతో గోజగాడు అందరికీ చెప్తాడు మీ కళ్ళు అండ్ చెవులు మూసుకోమని, బికాస్ ఈ గోజగాడు వాడితో మాట్లాడాలని అనుకుంటాడు. అండ్ వాడు అంటాడు మా క్రియేటరు ఈ మార్షల్ లేని వాళ్ళని క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను టు ఫుల్ఫిల్ అవర్ మాస్టర్ డిజైర్. బట్ నేను ఇక్కడికి వచ్చినాక నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. క్రియేషన్స్ ఆర్ క్రియేటెడ్ టు క్యారీ అవుట్ ద విల్ ఆఫ్ దేర్ క్రియేటర్, బట్ మీ హ్యూమన్స్ డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నారు, మీ అందరూ అసలు ఎవరికి సర్వ్ చేస్తున్నారని గోజగాడు అంటాడు. దాంతో హ్యూమన్ గాడు అంటాడు క్రియేటరా అసలు ఎవడరా నువ్వు, ముందు నువ్వు మా వాళ్ళని నార్మల్ గా మార్చు, నువ్వు ఏదైనా కల్ట్ మెంబర్ బా అని అంటాడు. దాంతో గోజగాడికి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఇంకేముంది గోజగాడు వాడిని వేసి పడేస్తారు. అందులో వాడు అందరికి మళ్ళీ పర్మిషన్ ఇస్తాడు టు సీ అండ్ లిసన్. అండ్ వీడు హంటర్స్ అందరికి చెప్తాడు ఇక్కడ జరిగిందంతా కూడా మర్చిపోమని. అందంతా వీడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ ఇప్పుడు అనుకుంటాడు వాట్ ఈస్ ఎ ఫ్రీ విల్, క్రియేషన్స్ అందరు కూడా పుట్టింది వాళ్ళ మాస్టర్ యొక్క విల్ ని క్యారీ అవుట్ చేయడానికి మాత్రమే, బట్ ఈ యూనివర్స్ యొక్క క్రియేషన్స్ వాళ్ళ మాస్టర్ ని లేపేసినాయి వాళ్ళ ఓన్ విల్ కోసం, అందుకే ఈ యూనివర్స్ యొక్క క్రియేషన్స్ కి నేను బుద్ధి చెప్పాలి అని వీడు అనుకుంటాడు. అండ్ గ్యాస్ తర్వాత వీడు ఒక మ్యాజిక్ బీస్ట్ లోపల ఒక రాక్ పెడతాడు జస్ట్ లైక్ బ్రాకీ గారికి పెట్టినట్టు. సో దాంతో ఇప్పుడు ఈ బీస్ట్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అయిపోద్ది. అండ్ తర్వాత వీడు ఆ బీస్ట్ ని హంటర్స్ మీదకి పంపదామని అనుకుంటాడు అందరినీ లేపడానికి. అండ్ గ్యాస్ తర్వాత వీడు అనుకుంటాడు నేను ఈ వల్లి ఇంకా కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తా అండ్ ఇంకా ఈ వల్లి గురించి కనుక్కుంటా, అండ్ ఇదంతా నేను చేస్తుంది నా మాస్టర్ యొక్క విల్ ని క్యారీ అవుట్ చేయడానికి మాత్రమే అని వీడు అనుకుంటాడు. అండ్ చాప్టర్ 30 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయ్స్. సో గైస్ ఇది చాప్టర్ 30 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 31 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా మనకి రీచ్ చేయండి. దాంట్లో కూడా 6 వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా లైక్ కొట్టండి, వాటి కూడా కమెంట్స్ పెట్టండి. మర్చిపోకండి కంపంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి గైస్, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో టార్గెట్ని మర్చిపోకండి, టార్గెట్ని కంపంగా ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.